ఓరుగంటి రామచంద్రారావు అనే ఆనాటి ప్రముఖ దర్శకుడిని అందరూ వి రామచంద్రరావు అని అంటారు. ప్రముఖ దర్శకుడు తాపి చాణక్య సూచన మేరకు సినీ రంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో దర్శకుడిగా మారారు. అప్పటి నుండి కృష్ణతో అనుబంధం ఏర్పడింది. గుడిగంటలు, వీరాభిమన్యు, గూఢచారి 116 సినిమాలకు ఆయన పనిచేశారు. అప్పుడు నిర్మాత డూండీని అట్రాక్ట్ చేశారు రామచంద్రరావు. మరపురాని కథ స్క్రిప్టు అనుకున్నప్పుడు డూండీ రామచంద్రరావును పిలిచి నువ్వే ఈ కథను డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అప్పగించేశారు. సరిగ్గా డూండీ ఈ నిర్ణయం చెప్పడానికి కాస్త అటుటుగా నెల్లూరు కాంతారావు కూడా డైరెక్షన్ ఆఫర్ ఇచ్చి ఉన్నారు. అలా ఆయన దర్శకుడు అనిపించుకున్న తొలి చిత్రం అసాధ్యుడు కాని విడుదలైన తొలి చిత్రం మాత్రం మరపురాని కథే. తను దర్శకత్వం వహించిన 16 చిత్రాలలో 12 చిత్రాలు కృష్ణ హీరోగా తీసినవే. ఈ 12 సినిమాలు హిటాయినవి. ఇందులో 4 మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలలో శోభన్ బాబు, 1 సినిమాలో ఎన్టీఆర్ కృష్ణతో కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణ రామచంద్రరావు కలయికలో అల్లూరి సీతారామరాజు చిత్రం ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. అల్లూరి సీతారామరాజు చిత్రీకరణ మధ్యలోనే ఫిబ్రవరి 1974 14న రాయవేలూరు ఆసుపత్రిలో 47 ఏళ్ల వయస్సులో రామచంద్రరావు గుండెపోటుతో మరణించారు. అప్పటికి 2 షెడ్యూల్స్ మాత్రమే ఆయన తీశాడు. ఆయన చివరి కోరిక మేరకు మిగతా చిత్రాన్ని కృష్ణ దర్శకత్వం చేశారు. క్లైమాక్స్ సీన్స్ ప్రముఖ దర్శకుడు కెఎస్ఆర్ దాస్ చేశారు. ఆయన మీద గౌరవముతో చిత్ర టైటిల్స్ లో దర్శకుడిగా రామచంద్రరావు పేరునే కృష్ణ వేయించారు. కృష్ణతో ఆయన చేసిన 12 సినిమాలు ఈ వీడియోలో ఉన్నవి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.